హాయ్ ఫ్రెండ్స్, 4-5 రోజుల నుంచి ఫిషింగ్ చేస్తూనే ఉన్నాం. ఈ ఎండలో వచ్చి చేపలు అయితే పడట్లేదు. చేపంతా లోపలే ఉంటుంది, ఒడ్డుకైతే రావట్లేదు. ఎండగా ఉంది కదా, పడతాయో లేదు చూద్దాం. పడిన కాడికైతే తీసి మంచి వీడియో పెడతాం. ఓకే ఫ్రెండ్స్, చూడండి ఫ్రెండ్స్, నేనైతే చలికాలంలో వేసుకోవాల్సిన స్వెటర్ని ఎండాకాలం కూడా వేసుకున్నాను. ఎందుకంటే ఎండ అంత దారుణంగా ఉంది. చర్మం అయితే కాలిపోతుంది, ముఖం అయితే మాడిపోతుంది. అలాగే వీడియోలో తాత కనపడుతున్నాడు కదా, ఆ తాత అయితే చాలా మంచోడు. నీళ్ళలో నా గేలం 2-3 సార్లు ఇరుక్కుపోయింది, ముళ్ళు దేనికో పట్టేసి. ఆడకుండా తాత తీసేసాడు దాన్ని. ఈ తాత అయితే నెంబర్ 1 కమీడియన్ లాగా ఉన్నాడు. నన్ను అయితే బాగా నవ్వించాడు. పడిన చేపలన్నీ పాపం తాతగా ఇచ్చేసాను. మేమైతే చాలా హ్యాపీ. తాత అయితే ఫుల్ ఖుషి చేశాడు ఇవాళ ఫ్రెండ్స్. ఇది వరకంటే చేపలు పెద్దవి పడేవి ఫ్రెండ్స్. తవుడేయంగానే చేపలు గేలం దగ్గరికి రెడీగా ఉండేవి. గత కొద్ది రోజులుగా ఈ చెరువు మిషన్స్తో క్లీన్ చేస్తున్నారు. సో దానివల్ల చేప అంతా బెదిరిపోయి చెరువు మధ్యలోకి వెళ్ళిపోయింది. అలాగే వలలు కూడా కట్టేస్తున్నారు. పెద్ద పెద్ద చేపలను వలలకే పడుతున్నాయి. ఆ వలకే బెదిరిపోయి చేప అంతా లోపలే ఉంటుంది, బయటకు రావట్లేదు. తవుడేస్తే ఇంకా మ్యాక్సిమం నేనైతే చిన్న చిన్న రవ్వు చేపలు ఇంకా పాంప్లెట్ అన్న పడుతున్నాను. ఇంకా వేరే వాళ్ళకైతే కనీసం అవి కూడా పడట్లేదు. నేనైతే చాలా కష్టపడి వీడియో అయితే చేస్తున్నా ఫ్రెండ్స్. ప్లీజ్ ఖచ్చితంగా నా యొక్క ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి ఫ్రెండ్స్.